హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. దీంతో బిస్కెట్స్ చేసుకుందాం. దీంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. దీనికోసం కొంచెం కొబ్బరి ముక్కలు, ఒక 2 యాలకులు వలిసాను. ఇవి కొంచెం మిక్సీలో కూరలాగా చేసుకుందాం. యాలకులు కూడా అందులో తిప్పుకుందాం. దీనికోసం ఒక 50 గ్రాముల కొంచెం బెల్లం తీసుకొని ఇది పొయ్యి మీద పెట్టి కొంచెం కరిగించుకోవాలి. ఇది పెట్టుకుందాం. ఈలోపు ఆయిల్ కొంచెం వేడి చేయాలి. ఒక 3 స్పూన్లు, ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేడి చేయాలి. ఇదిగోండి, వేడెక్కింది. ఆయిల్ పక్కన పెట్టుకొని ఇదే పొయ్యి మీద మనం తీసుకున్న బెల్లం కొంచెం వాటర్ వేసి కరిగిద్దాం. ఇది కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఆయిల్ని ఈ పిండిలో వేద్దాం. ఇదిగోండి ఆయిల్. ఈ పిండిలోని మరిగిన ఆయిల్ ఇది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇలా వేయండి. దానివల్లే మనకి ఆయిల్ వేయడం, వేడి ఆయిల్ వేయడం వల్ల ఇది పిండి బాగా గొల్ల వస్తుంది. ఇలా కొంచెం చల్లారాక బాగా కలుపుకుందాం. మనం తీసుకున్న బెల్లం ఇలా కొంచెం కరిగించుకోవాలి వాటర్లోని. పాకం ఎట్టి రావక్కర్లేదు, ఈ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇది కరుగుతూ ఉంటుంది. చూసారా, బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇదో పక్కన పెట్టి కొంచెం చల్లారబెట్టుకుందాం. మనం తీసుకున్న కొబ్బరి, యాలకులు ఇవ్వండి కూడా చేశాను. ఇప్పుడు మనం వేసిన ఆయిల్ ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ పిండి బాగా ఇలాగా కలిపిన తర్వాత మనం మరిగించి ఉంచాం కదా బెల్లం నీళ్ళు, ఇవి కొంచెం చూసుకొని వేసుకోవాలి. మన చపాతీ పిండి ఇలాగా కలుపుకున్న వరకు వేసుకోవాలి. ఎన్ని పడితే అన్ని నీళ్ళు, ఎక్కువ వేయకూడదు, చూసుకొని వేసుకోండి. వేడిగా ఉంది కదా, కలుపుదాం. ఇవి గోధుమ పిండితో బిస్కెట్లు చాలా టేస్ట్గా ఉంటాయి. బెల్లం వేసాం కదా, ఇంకా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి రోజు చేయమంటారు. మనం బయట బిస్కెట్స్ ఎన్ని కొన్నా కూడా ఈ టేస్ట్ రాదు. చూసారా, ఇలాగా సరిపోయింది పాకం. కొంచెం మిగిలిపోతే ఇంక మనం వేరేగా వాడుకోవచ్చు. దీనికి మాత్రం చూసుకొని వేసుకోండి. ఇలాగా పూరి ముద్దలాగా కలాలి, చపాతీ పిండిలాగా ఇలాగా బాగా ఇలా కలుపుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా కలిపాం కదా, దీన్ని మనం ఇలా 2 భాగాలు చేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టి కొంచెం ఆయిల్ ఇలా రాసుకొని సరిపోతుంది. ఇందులో ఆల్రెడీ మనం ఆయిల్ వేసాం కాబట్టి బాగానే ఉంటుంది, ఇంకెక్కువ వేయక్కర్లేదు. ఇది కొంచెం ఇలా పాముకుందాం. కొంచెం దలసరిగా ఉండేటట్టు పాముకోవాలి. తెల్లగా ఉన్నది మనం కొబ్బరి కూర వేసాం కదా, యాలకులు కొంచెం కొబ్బరి కూర వేసాం, బాగుంటుంది అలాగైతే బిస్కెట్లు. ఇలాగా ఈ దలసరి వచ్చేటట్టు చుట్టూ కూడా మనం పాముకోవాలి. ఇలాగా ఈ దలసరి వచ్చేటట్టు, ఇవ్వండి, ఈ దలసరి వచ్చేటట్టు పాముకుంటే బాగుంటుంది. ఇలా మీ దగ్గర ఏదో ఒక కప్పు ఉంటే తీసుకొని ఇలాగా ఆయిల్ రాసి ఇలా తీయండి. ఇలాగంటే మనకి బిస్కెట్ లాగా వస్తుంది. ఇలాగా ఇది చూసారా, ఇలాగా చూసారా, ఇలాగా ఈ దలసరి ఉంటే బాగుంటుంది, బాగా ఎగుతాయి. అన్నీ కూడా అలాగే తీసుకుందాం. ఇది మళ్ళీ పాముకోవచ్చు. ఇలాగంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తాయి. చూసారా, ఈ దలసరి ఉండాలి.
అన్నీ కూడా ఇలా తీసుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్ తీసుకొని ఈ మిగిలిన పిండి కూడా మళ్ళీ వేసి పాముకుందాం. ఆయిల్ మరిగిందో లేదో చూడడానికి చిన్నది వేసి చూస్తే మనకు తెలిసిపోద్ది. చూసారా, ఆయిల్ మరిగింది. ఇప్పుడు మనం ఇది ఇలా వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక కొంచెం మంట తగ్గించుకోవాలి, మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల నుండి వేగాలి కదా, అందుకోసం. ఇదిగో మనం పెట్టే కళాయి బట్టి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. అవి అలా మీదకి వచ్చినప్పుడే మనం తిరగేయాలి. చూసారా, ఇలాగా పొంగుతాయి బాగా. పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, ఈ కొనే బిస్కెట్ల కంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. గోధుమ పిండి అందరి ఇంట్లోనే ఉంటుంది. లేకపోతే ఒక 10 కేజీలు ఎన్నో తెచ్చేసుకోండి. అన్ని విధాలుగా గోధుమ పిండితో చేసుకోవచ్చు. గోధుమ పిండి కూడా కొంచెం మంచిదే కాబట్టి పర్వాలేదు. ఇలాగా చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇవి వేగాయి కదా, తీసుకుందాం. ఇలాగ ఎర్రగా వేగితే బాగుంటాయి, లోపల కూడా ఉడుకుతాయి. ముందు వేగినవి ఇలా తీసుకుందాం. ఇలాగా చూసారా, ఇలా పొంగుతాయి. పొంగి మీదకి వచ్చినప్పుడే మనం ఇలాగా తిరగేయాలి. ఇలా ఎర్రగా వేపుకుంటే బాగుంటాయి. మనం కొబ్బరి వేసాము, యాలక పొడి వేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. కొబ్బరి బిస్కెట్స్ లాగా ఉంటాయి ఇవి. చూసారా, ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు తీసుకుందాం. అన్నీ కూడా ఇలా వేయించుకొని తీసుకోవడం. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. గోధుమ పిండితోటి బెల్లం వేసాను నేను. బెల్లంతో బిస్కెట్స్ రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.